దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ గురించి ఈ వీడియో నేను ముందుగా తీసుకొని రావడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ గురించి ఏంటి అని అంటే చాలా వరకు అయితే అడిగారు, ఏంటి అని అంటే నా అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను, ఎలా అన్ఫ్రీజ్ చేయాలి బ్రో అని అడిగారు చాలా వరకు అయితే. సో దానికోసం అయితే ఈ వీడియో మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో నేను మీకు ఏంటి అంటే ఫ్రీజ్ అంటే ఏంటి, అంటే అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మన అకౌంట్ ఫ్రీజ్ అవ్వటం అంటే ఏంటి, ఫ్రీజ్ అయిన అకౌంట్ ని ఎలా అన్ఫ్రీజ్ చేసుకోవాలి, ఈ రెండు టాపిక్స్ మీద ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందుగా ఈ వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ డెఫినెట్ గా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా వరకు అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ నేను చెప్పినట్లాగే ఫ్రీజ్ అవ్వటం అంటే ఏంటి, అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వటం అంటే ఏంటి, ఫ్రీజ్ అంటే ఏంటి అసలుకి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి నా అకౌంటే అనుకోండి, నా అకౌంట్ నాకు ఫ్రీజ్ అవ్వక ముందు ప్రీవియస్ గా ఫస్ట్ స్టార్టింగ్ లో లైక్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఛానల్కి వచ్చే ఫాలోవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కువగా వస్తూ ఉంటారు, కనబడటం అయితే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఏంటి అంటే నాకైతే ఎటువంటి ఫాలోవర్స్ కావచ్చు, ఎటువంటి లైక్స్ కావచ్చు నాకైతే రాకుండా, ఎటువంటి వ్యూస్ కావచ్చు రాకుండా ఆగిపోయింది. అలాగే ఎలాగైతే ఉండిందో సో అలాగే ఆగిపోయింది అనమాట. అంటే ఫ్రీజ్ అయినప్పటి నుంచి నాకు వచ్చేసి ఎలాంటి లైక్స్, ఎలాంటి వ్యూస్, ఎలాంటి ఫాలోవర్స్ నాకైతే ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇంక్రీజ్ అయినా కానీ చూపించట్లేదు. సో ఇది అనమాట ఫ్రీజ్ అవ్వటం అంటే. ఫ్రీజ్ అనేది ఫ్రీజ్ ఈస్ నథింగ్ షాడో బ్యాన్ అనమాట. సో షాడో బ్యాన్ అంటే ఏంటి అంటే మనం మన అకౌంట్ లో ఇన్యాక్టివ్ గా ఉంటే ఏంటి అంటే షాడో బ్యాన్ అనేది పడటం అయితే జరుగుతుంది. ఈ షాడో బ్యాన్ పడేదానికి అంటే ఎందుకు పడుతుంది అని చూసుకుంటే ఒక 3 అయితే చెప్తాను. 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి, మేజర్ రీజన్స్. ఆ 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి అంటే ఇన్యాక్టివ్, అంటే మన అకౌంట్ లో ఏంటి అంటే యాక్టివ్ గా లేకుండా ఉండటం వల్ల ఈ షాడో బ్యాన్ పడటం అయితే జరుగుతుంది. యాక్టివ్ గా లేను అని అంటే నేను ప్రతి డైలీ రీల్స్ చూస్తుంటాను లేదా రీల్స్ షేర్ చేస్తుంటాను అని అంటే ఈ యాక్టివేషన్ అనేది కాదు. సో మన అకౌంట్ లో రీల్స్ పోస్ట్ చేయడం కావచ్చు, స్టోరీస్ పోస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి ఈ విధంగా యాక్టివ్ గా ఉంటే మనకి ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఈ షాడో బ్యాన్ అనేది వేయరు అనమాట. సో ఏంటి అంటే ఈ యాక్టివేషన్ మనం చేయకపోతే సో వీళ్ళకి ఏంటి అంటే ఇలా రీల్స్ పెట్టరు, స్టోరీస్ వీటికి కాదు, వీళ్ళు చేసుకునేది ఏంటి అంటే రీల్స్ షేర్ చేసేదానికి, రీల్స్ చూసేదానికి, కామెంట్స్ చేసేదానికి అంతే అని వాళ్ళకనేది మనకనేది ఏంటి అంటే ఈ షాడో బ్యాన్ అనేది వేయటం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు యూస్ చేయరు అని అనుకొని వాళ్ళు అనేది ఏంటి అంటే ఈ షాడో బ్యాన్ అనేది వేయటం అయితే అంటే మన లాంగ్వేజ్ చూసుకుంటే ఫ్రీజ్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఈ నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 వచ్చేసి మన అకౌంట్స్ లో ఉన్న రీల్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు మనమే డిలీట్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో ఇలా డిలీట్ చేసినా కానీ మనకి ఏంటి అంటే వీడి అకౌంట్స్ లో ఉన్న పోస్టులు వీడే డిలీట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది. సో ఆ విధంగా షాడో బ్యాన్ అనేది పడటం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేది ఉంటే అలా పడటం ద్వారా మనకి ఏంటి అంటే ఈ షాడో బ్యాన్ అనేది రావటం అయితే జరుగుతుంది. షాడో బ్యాన్ పడింది అంటే ఈ 3 మెయిన్ రీజన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఇది మీరు చెక్ చేసుకున్న ఒకసారి ఈ అకౌంట్ ఫ్రీజ్ అనేది అన్ఫ్రీజ్ చేయొచ్చు బ్రో అని అంటే చేయొచ్చు, కానీ ఏంటి అంటే ఒక 90 డేస్ వరకు మన అకౌంట్ ఇన్యాక్టివ్ లేసారంటే నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఆ అకౌంట్ ని వదిలేయండి. ఆ అకౌంట్ వదిలేసి ఒక కొత్త అకౌంట్, ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని అదే సేమ్ పోస్ట్ని మీరు పోస్ట్ చేయడం కావచ్చు లేదా యాక్టివ్ గా ఉండటం కావచ్చు చేయండి. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయండి. సో ఇన్స్టాగ్రామ్ అనేది న్యూ అకౌంట్స్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదేంటి అంటే ఈ 60 నుంచి 90 డేస్ వరకు మనం ఇన్యాక్టివ్ లో ఉండటం ద్వారా మనకి ఏంటి అంటే డిలే అవటం అయితే జరుగుతుంది. 7 to 8 months వరకు కూడా పడొచ్చు అనమాట, అంటే అన్ఫ్రీజ్ అయ్యేదానికి, ఇన్స్టాగ్రామ్ వల్ల అన్ఫ్రీజ్ చేసేదానికి. సో ఇదనమాట ఈ మెయిన్ రీజన్స్ 3. ఇన్స్టాగ్రామ్ ఫ్రీజ్ అంటే ఏంటి, ఎందుకు ఫ్రీజ్ అనేది అవుతుంది, ఇవి. సో అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రీజ్ అయితే ఎలా అన్ఫ్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దానికోసం 30 నుంచి 40 days ఇన్యాక్టివ్ లో ఉండేరు అనుకోండి మీ అకౌంట్. సో వాళ్ళకనమాట ఒక 30 రోజుల నుంచి 40 రోజుల వరకు మీ అకౌంట్ ఏ యాక్టివిటీ చేయలేదు మీ అకౌంట్ లో. సో మన అకౌంట్ అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఈ ప్రాసెస్ మీరు ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీ అని మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు మన అకౌంట్ అన్ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాం ఇప్పటి నుంచి. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీ
కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే ఇందాక మీరు చెప్పారు కదా బ్రో యాక్టివ్ గా ఉండాలి అని, నేను యాక్టివ్ గా ఉంటున్నాను అన్నట్టు ఆ యాక్టివేషన్ కాదనమాట. మీరు ఏం చేస్తారంటే పర్ డే 3 రీల్స్ అనేది కంపల్సరీగా పోస్ట్ చేయండి. అంటే 3 స్టోరీస్ అనేది కంపల్సరీగా పోస్ట్ చేయాలన్నమాట. అంటే ఒక రోజులో 3 స్టోరీస్ అనేది పెట్టండి. అండ్ అలాగే ఒక రోజులో ఒక ఫీడ్బ్యాక్ అనేది పెట్టండి. ఇంకా అదే ఒక రోజులో ఒక రీల్ అనేది కంపల్సరీ పోస్ట్ చేయండి అనమాట. ఇవి ఏంటి బ్రో మీరు చెప్పారు కదా, ఆల్రెడీ నేను ఒక రీల్ కూడా చెప్పాను, డైలీ పోస్ట్ చేస్తుంటే రీచ్ అనేది రాదు అని. సో అది వాళ్ళకి ఆ మ్యాటర్ వేరు. సో ఈ మ్యాటర్ వేరు. అన్ఫ్రీజ్ అయిన అకౌంట్ ని అన్ఫ్రీజ్ చేయాలంటే ఏం చేయాలి అని అనమాట. అంటే ఈ 4 ఆ ప్రాసెస్ మీరు డైలీ చేయాలన్నమాట. డైలీ చేసిన ద్వారా మనకు అనేది ఏంటి అంటే మన అకౌంట్ అనేది ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అనేది రీచ్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏంటి అంటే ఓకే వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో అంటే స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ అకౌంట్ పుష్ అంటే రీల్స్ స్టోరీస్ పెడుతున్నారు అని మన అకౌంట్ మళ్ళీ అన్ఫ్రీజ్ నుంచి అన్ఫ్రీజ్ చేయడానికి అంటే షాడో బ్యాన్ తీసేసేదానికి ఎత్తేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే 60 నుంచి 90 డేస్ వరకు చూసి వాళ్ళు ఏంటి అంటే మన అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ చేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా చేయటం కొంచెం కష్టం కదా బ్రో అని అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికలే అనుకోండి. ఒక వెహికల్ ఏంటి అంటే డైలీ తిరుగుతూ ఉంటాం ఒక వెహికల్ లో. సో ఆ వెహికల్ ఒక కిక్కులోనే స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. అలా కాదు, ఒక వెహికల్ ఏంటి అంటే ఒక 2, 3, 5 years వరకు అలాగే పడేస్తుంది. అంటే స్టార్ట్ చేయకుండానే పడేస్తుంది. మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసి రేజింగ్ ఇచ్చి సో అలా చేస్తుంది కదా, అదే ప్రాసెస్ అనమాట మనం చేసేది ఇప్పుడు. అంటే మన అకౌంట్ అనేది ఆల్రెడీ డౌన్ అయిపోయింది. అంటే వెహికల్ లాగానే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ లాగే చూసుకుంటే మన అకౌంట్ అనేది అలాగా పడిపోయింది అనమాట, ఒక మూలన పడిపోయింది. సో ఆ అకౌంట్ అనేది పైకి తీసుకురావాలి అంటే స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ అవ్వాలి. అంటే రీల్ పెట్టిన వెంటనే దానికి రీచ్ అవ్వాలి, దానికి లైక్స్ వ్యూస్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే రేస్ చేయాలి. వెహికల్ ఎలా రేస్ చేస్తామో సో ఈ విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొలాబరేషన్స్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు వేయండి. కొలాబరేట్ చేయండి, సో ట్యాగ్స్ వేయండి. చేయండి, కొలాబరేట్ చేయకపోతే ట్యాగ్స్ అనే వేయండి. ట్యాగ్స్ వేసినా కానీ మన అకౌంట్ అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ని మీరు ఫాలో అవ్వండి. అంతే, మన అకౌంట్ లో ఉన్న పోస్ట్లు అనేది డిలీట్ చేయకండి. అంతే, ఇవి ఫాలో అవుతూ మీరు ఏంటి అంటే ఒక 60 నుంచి 90 డేస్ వరకు చేశారంటే మన అకౌంట్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూసి మనకు వచ్చిన షాడో బ్యాన్ అనేది తీసేయడం అంతా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంత మించి మనం ఏంటి అంటే రిక్వెస్ట్లు పెట్టినా కానీ అవ్వదు. రిక్వెస్ట్లు పెట్టినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 60 నుంచి 90 డేస్ వరకు ఖచ్చితంగా చూస్తారు. సో ఈ విధంగా మనం అనేది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ అనేది అన్ఫ్రీజ్ అది చేసుకోవచ్చు. ఫ్రీజ్ అవటం అంటే ఏంటి, ఫ్రీజ్ ఎందుకు అవుతుంది, అన్ఫ్రీజ్ అలా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ నేను టాపిక్స్ చెప్పాలని చెప్పాను. సో టాపిక్స్ కూడా క్లియర్ అని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్ గా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.